స్నానము 6 రకాలుగా చెప్పారు. బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము, దివ్యము, వారుణము, యౌగికము అని స్నానములు 6 రకాలు. అవకాశాన్ని బట్టి ఇందులో ఏదో ఒక స్నానం చేయమన్నారు. అంటే ముందు బ్రాహ్మస్నానం అంటే ఏమిటి అంటే, మనం నిత్య స్నానం చేయడానికి ముందు మంత్రపూర్వకంగా దర్భలతో నీటిని శరీరం మీద చల్లుకోవాలి. లేదా స్నానం చేశాక దర్భలతో నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మంత్రాలతో ఓం ఆపోహిష్టామయోభవస్థానవు జగధాతన వంటి మంత్రములతో దర్భలతో నీళ్లు చల్లుకున్నా, లేదా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా యశ్వరే పుండరీకాక్షం సవాక్యాభ్యంతర శుచి అనే శ్లోకంతో దర్భలతో నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే ఒకవేళ వాడు స్నానం చేయలేకపోయినా స్నానం చేసిన వాడు అవుతాడు. ఇది బ్రాహ్మస్నానం అట, బ్రహ్మస్వరూపమైన స్నానం. కొంతమంది ఉంటారండి పాపం అనారోగ్యవంతులు, వాడు పొద్దుటే స్నానం చేయలేరు, వాళ్ళకి జలుబు రోగాలు ఉంటాయి, ఆస్మాలు ఉంటాయి, లేదా ముసలాళ్ళు మంచం మీద ఉంటారు. వాళ్ళు మనలాగా ఆరోగ్యంగా పొద్దుటే లేవలేరు, పొద్దుట లేచినా స్నానం చేయలేరు. అటువంటి వాళ్ళు దర్భలతో నెత్తి మీద కొంచెం నీళ్లు చల్లుకుంటే అది కూడా పుండరీకాక్ష అనుకుంటూ లేక మంత్రాలతో వాడు స్నానం చేసినట్టే. పైగా అది పరమ పవిత్రమైన బ్రహ్మస్నానం అట. ఆ స్నానం చాలా గొప్పదన్నారు. ఇక రెండవ స్నానం ఆగ్నేయ స్నానం. ఆగ్నేయ స్నానం అంటే ఏం లేదంటే నిప్పుల్లో దూకడం అన్నాడు. నిప్పుల్లో దూకితే స్నానం ఏంటి? శాశ్వత స్నానం ఏది? ఆగ్నేయ స్నానం అంటే అలా కాదు, ఒంటికి భస్మము పూసుకొనుట. మళ్ళీ భస్మం అంటే బజారులో అమ్మే విభూతి కాదు, యజ్ఞములు చేసినప్పుడు యజ్ఞగుండములో నుంచి వచ్చే బూడిద మాత్రమే నిజమైన భస్మం. అది ఈ భస్మం కొంచెం ఒంటికి పూసుకుంటే వాడు ఒకవేళ స్నానం చేయకపోయినా స్నానం చేసినట్టే. ఇప్పుడు మీరు 2 రోజులు 3 రోజులు విమానంలో ప్రయాణం చేస్తున్నారు, లేక రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు, అప్పుడు స్నానం చేయడానికి కుదరడం లేదు, కానీ మీరు చేయవలసిన పనులు కొన్ని చేయాలి, భోజనం వంటివి చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఎంత బూడిద ఒంటికి పూసేసుకుని, అది కూడా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనామృత్యోర్భుక్షీయమామృతాత్ అనుకుంటూ ఒంటికి పూసుకుంటే ఈ విభూతి ఒంటికి పూసుకోవడం వల్ల మీరు స్నానం చేసినట్టే. అది ఆగ్నేయ స్నానం, పరమ పవిత్ర స్నానం. అగ్ని వల్ల వస్తువులు కాలిపోయి శుద్ధి అవుతాయి. అలాగే మన శరీరం కూడా పరమ పవిత్రం అవుతుంది భస్మం ఒంటికి పూసుకోవడం వల్ల. ఎంతో కొంత, అంతా పూసుకోలేం కదా, కాస్త నుదుట కాస్త చేతులకి ఎంత పూసుకోగలిగితే అది ఆగ్నేయ స్నానం. బ్రాహ్మస్నానం ఏమో దర్భలతో నీళ్లు చల్లుకోవడం, ఒంటికి భస్మం పూసుకోవడాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. సూర్యుడికి దివ్యుడు అని పేరు. సూర్యభగవానుడి కిరణములు అత్యంత పవిత్రములేనివి. అటువంటి పరమాత్ముడు మన కోసం తన కిరణముల స్నానం అనే ఒక ప్రక్రియ పెట్టాడు. మనల్ని జీవింపచేసేటటువంటి శక్తి సూర్యకిరణములలో ఉదయం పూట 2 గంటలు ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, స్నానం అయిపోయాక కానీ స్నానం అవ్వని క్రితం కానీ ఎప్పుడో ఒకప్పుడు సూర్యకిరణాల్లో కాసేపు నిలబడి భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి ఆదిత్యునికి నమస్కరించాలి. ఈ సూర్య, ఆదిత్య, పూష, ఖగ అంటూ సూర్యుడి యొక్క నామస్మరణం చేయడాన్ని దివ్య స్నానం అంటారు. ఆవు కాలి గిట్టల మట్టి, దానికి గోధూళి అని పేరు. అత్యంత పవిత్రమైనది ఈ గోధూళి. ఆవులు నడుస్తున్నప్పుడు వాటి కాలి గిట్టల నుంచి రేగే ధూళి చాలా పవిత్రం నాయన. ఆ ధూళి ఒంటి మీద పడేసుకున్నటువంటి వాడు వాయువ్య స్నానం అనే స్నానం చేసిన వాడు అవుతాడు. అటువంటి వాడికి నరకం ఉండదు, రోగాలు ఉండవు అన్న శ్రీకృష్ణుడు చాలాసార్లు చెప్పాడు. ఆవు శరీరం అంతా త్రిమూర్తులు దేవతలతో నిండి ఉంటుంది. ఒంటికి మనం ధూళి, గోవు యొక్క ఖురములు, గిట్టల నుండి వచ్చే ధూళి పూసుకున్నంత మాత్రం చేత మన మహాపాపములన్నీ గాలి కొట్టుకుపోతాయి, ఎగిరిపోతాయి. అందుకే వాయువ్య స్నానం ఉత్తమ స్నానం. వారుణ స్నానం, వరుణుడు జలాధిదేవత. ఆ జలాధిదేవత దేనికి అధిదేవత? జలానికి. కాబట్టి నీళ్లలో స్నానం చేయడానికి వారుణ స్నానం అన్నారు. నదులలో, కాలువలలో, చెరువులలో, నూతులలో స్నానం చేయడాన్ని వారుణ స్నానం అంటారు. మళ్ళీ వీటిల్లో కూడా ఉత్తమ స్నానం సముద్ర స్నానం. ఉత్తమోత్తమ స్నానం నదీ స్నానం. అంటే నదుల స్నానం సముద్ర స్నానం కంటే గొప్పదంటూ. ఎందుకంటే నదుల యొక్క నీళ్లలో జీవశక్తి ఎక్కువ ఉంటుంది సముద్ర స్నానం కంటే. నిలువ ఉన్న నీటిలో స్నానం చేయడం, నిలవైపోయిన నీరు తాగడం అత్యంత ప్రమాదం అని చెప్పారు. నీరు ఎంత నిలువ ఉన్నా అందులో దర్భలు 6 గాని 3 గాని వేస్తే ఆ నీరు అత్యంత పవిత్రం అయిపోతుందట. స్నానం చేసేటప్పుడు ఎప్పుడు ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి.
వారుణ స్నానం వల్ల భూదానం చేసిన ఫలితం వస్తుందట. చివరిది యౌగిక స్నానము. యౌగిక స్నానాన్ని ఆత్మస్నానము, పరమాత్మ స్నానము, ధ్యాన స్నానం అని కూడా పిలుస్తారు. అంటే ఏమిటి? యోగాభ్యాసం చేస్తూ శ్రీహరి నామస్మరణం చేయడాన్ని యౌగిక స్నానం అంటారు. దీంట్లో స్నానం అంటూ ఏముండదు, ప్రత్యేకంగా మానసికంగా స్నానం చేయటమే. హరినామస్మరణ ఉన్నటువంటి వ్యక్తి ఈ యోగాభ్యాసం చేస్తే యౌగిక స్నానమై అతడు హరిని బతికొండగా దర్శనం చేసుకుంటాడు, శరీరం విడిచిపెట్టాక హరి దగ్గరికి వెడతాడు. ఇది యౌగిక స్నానం. వరుసగా మనకి బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము, దివ్యము, వారుణము, యౌగికము అని 6 రకాల స్నానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ గొప్పవే, కానీ జలస్నానం తప్పక చేయాలి కనుక వారుణ స్నానం చేసి తీరాలి.